నిందితులు ఎవరున్నారు దాంట్లో? నిందితులు పరకామణి హత్య కేసులో ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు? రవికుమార్కి ఇచ్చారు, ధర్మారెడ్డికి ఇచ్చారు, సుబ్బారెడ్డికి ఇచ్చారు. వాళ్ళు వచ్చి హైకమాండ్ చెప్తేనే మేము చేశామని చెప్పి ధర్మారెడ్డి ఉన్నాడు. హైకమాండ్ నో డౌట్ జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తం పరకామణి కేసులో ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడు. అతన్ని కూడా పిలిపిస్తారు. విచారణ కీలక దశలో ఉన్నందున ఐపీఎస్ అధికారి పేరు కూడా ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ పరిస్థితుల్లో నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, సతీష్ కుమార్ ని చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? చంపితే ఎవరు లబ్ధిదారుడు అవుతారు? మీరు చూడండి, వైసీపీకి మనుషులను చంపడం అనేది చాలా సింపుల్ అన్నమాట. ఫలానా వాడు నాకు అడ్డొస్తున్నాడు, నా దారికి అడ్డొస్తున్నాడు అంటే వాళ్ళని చంపడం అనేది వాళ్ళకి సింపుల్. మనిషిని చంపడం అన్నా, కోడి పిల్లని చంపడం అన్నా వాళ్ళు రెండు ఒకటే. బాబాయిని మోడస్ ఆపరేయండి, ఒకటే మోడస్ ఆపరేయండి, ఒకే స్టైల్. బాబాయిని చంపి బాత్రూమ్ లో పడేశారు. అత్యంత కీలకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి పరకామణి హత్య కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ ఆషామాషి కాదు. సిఐ స్థాయి అధికారి ఏవిఎస్ సతీష్ కుమార్ చంపి రైల్వే పట్టాల మీద వేసినారు, బాబాయిని చంపి బాత్రూమ్ లేసి. బాబాయిని చంపి బాత్రూమ్ వేసి ఏం చేశారు? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో, డబ్బా పేపర్లో పెద్ద ఎత్తున రాసుకున్నారు న్యూస్. తీరా చూడబోతే కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిబిఐ నిందితులంతా